బ్రెయిన్ ట్యూమర్స్‌కి దాదాపు సక్సెస్ రేట్ ఆఫ్ ట్రీట్మెంట్ బాగా ఇంప్రూవ్ అయింది కాలక్రమంలో మెడికల్ టెక్నాలజీతో అని అనుకోవచ్చా మనం? కెన్ వి కన్క్లూడ్? నేను ఒక్కడే కాదు సర్జన్, న్యూరో సర్జన్ ఇన్ దిస్ సిటీ ఆర్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్. కానీ నా అనుభవం నుంచి చెప్తున్నాను. ఇన్ ద లాస్ట్ 23 to 25 years ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ యాజ్ ఇండిపెండెంట్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్, అంటే నేను సొంతంగా చేస్తున్న సర్జరీస్లో మార్టాలిటీ లెస్ దెన్ 1%. అంటే మార్టాలిటీ మీన్స్ డెత్. అది. డెత్ డ్యూరింగ్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ, అప్ టు 30 days ఆఫ్టర్ సర్జరీ. దాన్ని మేము సర్జికల్ మార్టాలిటీ అంటాం. ఆపరేషన్ టైంలో కానీ, ఆపరేషన్ తర్వాత కానీ, అప్ టు 30 days ఆఫ్టర్ సర్జరీ. ఆ 30 days మధ్యలో ఎప్పుడు డెత్ అయినా కూడా దాన్ని సర్జికల్ డెత్ అని అంటాం. అట్లాంటిది లెస్ దెన్ 1%. దిస్ ఈజ్ వాట్ ఈస్ వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్. లెస్ దెన్ 1% కంటే ఎక్కువ ఉంటే, అంటే కొన్ని ఏరియాస్లో, కొన్ని క్లిష్టమైన ఏరియాస్లో అటువంటి ట్యూమర్స్లో మార్టాలిటీ హయ్యర్. అదొకటి కాదు, మార్బిడిటీ అంటాం. మార్బిడిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, పారాలిసిస్ రావచ్చు, మాట పడిపోవచ్చు, ఇట్లాంటివి దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ లెస్ దెన్ 10%. అండ్ ఇన్ఫెక్షన్స్ లెస్ దెన్ 2%. అంటే సర్జికల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ బ్రెయిన్లో మేము వీ కెనాట్ యాక్సెప్ట్ మోర్ దెన్ 2%. ఇన్ఫ్యాక్ట్ వీ వాంట్ మినిమైజ్ ఇట్ టు లెస్ దెన్ 0.5%. అంటే ఆర్గానిజం మనం ఆపలేము, దే వెరీ స్మాల్, వీ కెనాట్ ఈవెన్ సీ విత్ అవర్ ఐస్ కదా. సో అవి ఎట్లా ఎంటర్ అయిపోతాయి, ఎక్కడ ఇన్ఫెక్షన్. ఎనీ సర్జన్కి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హౌ టు అవాయిడ్ దిస్ ఇన్ఫెక్షన్ అనేది మా పెద్ద సమస్య అనమాట. అందులో బ్రెయిన్లో బ్రెయిన్లో ఇంకా, బికాస్ బ్రెయిన్లో ఒక ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ డెత్ వారెంట్. దాని మెనింజైటిస్ అంటాం, ఆల్మోస్ట్ లైక్ వెరీ హై మార్టాలిటీ. సో అందుకోసం. అండ్ వన్ మోర్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బ్రెయిన్ సర్జరీస్లో కొత్త పరికరాల కంటే కూడా సర్జికల్ టెక్నిక్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సర్జికల్ టెక్నిక్ అంటే మనకు కొన్ని దెర్ ఆర్ సర్టన్ పొటెన్షియల్ స్పేసెస్ ఉంటాయి బ్రెయిన్లో. అంటే బ్రెయిన్ ఇట్స్ నాట్ యూనిఫామ్ అట్లా ఉండదు, ఎన్నో క్రెవైసెస్ ఉంటాయి, దాన్ని సల్కై అంటాము. తర్వాత అంటే ఒక సల్కస్ ఇంకో సల్కస్ మధ్యలో ఒక గైరస్ అని ఉంటుంది. సో ఇలాగా అండ్యులేటెడ్గా ఉంటాయి, ఫోల్డింగ్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఫోల్డ్స్ మధ్యలో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ పొటెన్షియల్ స్పేస్, ట్రాన్సల్కల్ అప్రోచెస్ అంటాం. అక్కడ నుంచి వెళ్ళి సర్జరీ చేస్తాం, ఎందుకంటే పొటెన్షియల్ స్పేస్లో ఉంటే విల్ నాట్ డ్యామేజ్ ఎనీ బ్రెయిన్, నార్మల్ బ్రెయిన్. సో ఇది విత్ ట్రైనింగ్ అండ్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీ గెట్ టు నో ఎక్కడ ఏ ఏరియా నుంచి వెళితే మనము లీస్ట్ డ్యామేజ్ క్రియేట్ చేసి పెద్ద ట్యూమర్ తీసేస్తాం. ఓకే, దిస్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ ఇఫ్ దర్ ఇన్ ఆన్ ఎలాక్వెంట్ ఏరియాస్, వీ డూ వాట్ ఈస్ కాల్డ్ అవేక్ క్రెనాటమీస్ అంటాం. పేషెంట్ కాన్షియస్గా ఉన్నప్పుడే ఓన్లీ లోకల్ అనెస్థీసియా ఇచ్చి, బ్లాక్ ఇచ్చి, సర్జరీ చేసి పేషెంట్తో మాట్లాడుతూ కొన్ని స్టిమ్యులేటింగ్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయన్నమాట, స్పీచ్ ఏరియాని స్టిమ్యులేట్ చేసి చూస్తాం. అక్కడ స్పీచ్ ఏరియాని స్టిమ్యులేట్ చేసినప్పుడు, అంటే ట్యూమర్ ఉందనుకోండి, ట్యూమర్ మీద స్టిమ్యులేట్ చేస్తే స్పీచ్ అరెస్ట్ అయింది అనుకోండి, మాట్లాడుతున్న వ్యక్తి ఆపేస్తాడు. మీకు 70 milliamperes కరెంట్ అక్కడ ఇచ్చినప్పుడు దట్ ఓన్లీ కాజెస్ టెంపరీ డిస్టర్బెన్స్ దేర్. వితిన్ 1 or 2 30 seconds to 1 or 2 minutes మళ్ళీ రికవర్ అవుతుంది అది. సో స్టిమ్యులేట్ చేసి చూస్తాం, ఇక్కడ స్పీచ్ ఏరియా ఉంది, సో వీ షుడ్ నాట్ గో దేర్. అట్లా మేము పేషెంట్ని అవేక్లో పెట్టి, అంటే వితౌట్ గివింగ్ హిమ్ ఫుల్ మత్తు ఇవ్వకుండా ఇలా చేస్తాం. క్లిష్టమైన సర్జరీస్ కొన్ని ఎక్కడైతే మనకు స్పీచ్ ఏరియా మీద ఉంటాయో, లేకపోతే ఈ మోటార్ ఏరియా మీద ఉంటే, ద స్పీచ్ ఏరియా మీద ఉంటే డెఫినెట్గా అవేక్ క్రెనాటమీ చేస్తాం. సో దట్ వీ వాంట్ టు ప్రిజర్వ్ స్పీచ్. ఒక పశువుకి మనిషికి తేడా స్పీచే కదా. సో అదర్వైజ్ ఇఫ్ యూ డోంట్ ప్రిజర్వ్ దట్ స్పీచ్, హిస్ లైఫ్ ఈస్ గాన్. సో అందుకోసమే ఇప్పుడు అవేక్ క్రెనాటమీస్ వీ డూ వెరీ ఫ్రీక్వెంట్లీ, ఎస్పెషల్లీ వెన్ ద ట్యూమర్స్ ఆర్ ఇన్ దట్ స్పీచ్ ఏరియా. అక్కడ ఉంటే చాలా వరకు స్పీచ్ని ప్రిజర్వ్ చేయడానికి అవేక్ క్రెనాటమీస్ చేస్తాం. మీరు చూసే ఉంటారు, కొన్ని వీడియోస్ వస్తుంటాయి, సర్జరీ చేస్తున్నప్పుడు పేషెంట్ మాట్లాడుతుంటాడు అది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా సెంటర్స్లో చేస్తున్నారు, మా సెంటర్లో కూడా రెగ్యులర్గా చేస్తుంటాం అవేక్ క్రెనాటమీస్.